నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ పోస్ట్ చేయాలనుకుంటున్న సిరీస్ ఈ థాయిలాండ్ సిరీస్ అనమాట. మా పాప అప్పుడు 9-10 మంత్స్ మధ్యలో ఉంటుంది. మేము ఆ టైంలో ప్లాన్ చేసాము. ఎందుకు థాయిలాండ్ అంటే మనకు చాలా దగ్గర కాబట్టి అండ్ ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే వచ్చేయచ్చు కాబట్టి నేను అది అనుకున్నాను. అండ్ 25 డేస్ ఈ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట మేము. ఓన్లీ థాయిలాండ్లో ఒక పార్టే కాకుండా లైక్ హోల్ థాయిలాండ్ కవర్ చేద్దాం అని అనుకున్నాము. మళ్ళీ అన్ని ప్లేసెస్ కూడా కాదు, మాకు కుదిరినన్ని ప్లేసెస్. మేము సెంట్రల్ థాయిలాండ్, నార్త్ అండ్ సౌత్ మొత్తం 3 కవర్ చేసామన్నమాట. ఎందుకంటే ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ ప్లేసెస్కి వెళ్ళము. ఒక 10 రోజులు ఎక్స్ట్రా అయినా సరే మిగిలినట్టు కూడా చూసేద్దామని మేము ఎవ్రీ టైం మేము ఎప్పుడు ట్రిప్ ప్లాన్ చేసినా అలానే ప్లాన్ చేస్తాము. ఎక్కువ డేస్ అయినా పర్లేదు, మళ్ళీ వెళ్ళాం లైఫ్లో కదా. సో అందుకని ఆ ఒక్కసారైనా సరే కొంచెం అన్నీ చూసేస్తేనే బెటర్ అని అనిపించి, అండ్ మోర్ ఓవర్ పాపని తీసుకెళ్ళేటప్పుడు మేము చాలా క్రాస్ చెకింగ్స్ చేసుకొని అక్కడ క్లినిక్స్ ఫెసిలిటీ ఎలా ఉంది, అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, అక్కడ జనాల ఫ్లోటింగ్ ఎలా ఉంది, పాప కంఫర్టబుల్లా కాదా, ఎలాంటి హౌస్లో మేము ఉండాలి. సో ఎవ్రీ సింగిల్ థింగ్ మేము చెక్ చేసుకున్నాము. అండ్ ఆల్సో ఈ సిరీస్ చాలా మంది తెలుగు వాళ్ళకి యూజ్ అవుద్ది. నెక్స్ట్ 2-3 మంత్స్లో సమ్మర్ ఎండ్ అయిపోద్ది, ఇంకా ట్రావెల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఫాలో అయిన ప్రతి టిప్ మీతో షేర్ చేస్తాను. నేను పాపకి ఎలాంటి క్లోత్స్ తీసుకెళ్ళాను అండ్ ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడాను అండ్ ఆ పర్టికులర్ క్లైమేట్లో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను అండ్ ఆల్సో నేను ఎలాంటి ఫుడ్ ప్యాక్ చేసుకున్నాను, పాపకి బయట ఎలాంటి ఫుడ్ పెట్టాను, ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, ఎవ్రీథింగ్ షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్.